కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భవ్య స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల సంక్షిప్త సమాహారం ఇది. దాదాపు 33,000 కోట్ల బడ్జెట్తో దేశవ్యాప్తంగా 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను నిర్మించి మన తయారీ రంగాన్ని ఎలా పరుగులు పెట్టిస్తారో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఈ ప్లగ్ అండ్ ప్లే విధానం. మామూలుగా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే స్థలం కొని పర్మిషన్లు తెచ్చుకునేసరికే తలప్రాణం తోకకు వస్తుంది గదా. కాని ఇక్కడ ప్రభుత్వమే ముందే ఆమోదించిన భూములు, రెడీగా ఉన్న వసతులు, సింగిల్ విండో క్లియరెన్స్ ఇచ్చేస్తుంది. అంటే మనం స్వంతంగా పునాదులు తవ్వి ఇల్లు కట్టుకోవడానికి, డైరెక్ట్గా ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్లోకి వెళ్లి దిగడానికి ఎంత తేడా ఉందో కంపెనీలకు ఈ సిస్టమ్ వల్ల అంత ఈజీ అయిపోతుందన్నమాట. సరే, రెండవది నిధులు మరియు ఎంపిక. ఇలాంటి రెడీమేడ్ వసతుల కోసం ఎకరానికి ₹1,00,00,000 వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఈ ఫండ్స్ అందరికీ ఊరికే ఇచ్చేయరు. ఛాలెంజ్ మోడ్ అనే కాంపిటీషన్ పెట్టి బెస్ట్ ప్లాన్స్ తీసుకొచ్చిన రాష్ట్రాలకే ఇస్తారు. ఆలోచించండి, దీనివల్ల పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య ఎంత గట్టి పోటీ నెలకొంటుందో కదా. ఇక చివరిది స్థిరమైన భవిష్యత్తు. పీఎం గతిశక్తి ప్లాన్కు తగ్గట్టుగా మల్టీ మోడల్ కనెక్టివిటీతో వీటిని నిర్మిస్తారు. అలాగే గ్రీన్ ఎనర్జీ, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ నోడిగ్ కారిడార్లు కూడా తీసుకొస్తున్నారు. మన దేశంలో కొత్త రోడ్డు వేసిన మరుసటి రోజే పైపుల కోసం మళ్లీ తవ్వేస్తుంటారు కదా. మరి ఈ నోడిగ్ సిస్టమ్ ఆ క్షేత్రస్థాయి సమస్యలకు నిజంగానే శాశ్వత పరిష్కారం జూకుతుందా అనేది మనం వేచి చూడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే చిన్న పరిశ్రమలైన ఎంఎస్ఎంఈలకు మరియు గ్లోబల్ ఇన్వెస్టర్లకు అడ్డంకులు తొలగించి లక్షలాది ఉద్యోగాలు సృష్టించడం ద్వారా భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేందుకు ఈ భవ్య పథకం ఒక బలమైన పునాది వేస్తోంది.